one role the other actor can or will never do again. దర్శి గారికి స్పైడర్ రోల్. ఓకే. హర్ష గారికి వైవా షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, అది మళ్ళీ చేయలేడు, చేయడు కూడా. ఎందుకంటే ఇప్పుడు అలా రాదు, ఇప్పుడు అలా ఛాన్స్ లేదు. దట్ మ్యాజిక్ వాస్ డిఫరెంట్. అంతే ఆ ఫస్ట్ టైం వండర్స్ ఉంటాయి కదా, అట్లా అప్పుడు ఒక తెలియని రెక్లెస్నెస్ ఉంటుందండి యాక్చువల్గా. అది ఇప్పుడు మళ్ళీ రాదు. ఇప్పుడు తెలియకుండా ఒక చిన్న చాలా ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అది హర్ష గారి గురించి నేను వైవా ఆల్రెడీ చెప్పేసా. అరే ఫస్ట్ ఛాన్స్ ఆయన అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వైవా. ఇప్పుడు అది చేయొచ్చా లేకపోతే అంటే చేస్తే కొత్త వర్షన్ వస్తుంది అంతే. ఇప్పుడు అది డెఫినెట్లీ ఇప్పుడు సబ్రిషే కదా, సబ్రిష్ మళ్ళీ వచ్చి అదే సెటప్ ఇంకోసారి పెడితే మనోడు ఇంకో కొత్త వర్షన్ ఇస్తాడు. బట్ యాక్చువల్లీ దాంట్లో ఎవాల్వ్డ్ వర్షన్, మచ్ ఎవాల్వ్డ్ వర్షన్ ఇస్ సుందరం మాస్టర్. అంటే ఒక ఇంగ్లీష్ టీచర్గా తను చేయాలనుకున్నది, బట్ వైవా అక్కడ ఏంటంటే వీ ఫేక్స్ ఆల్ ఆఫ్ దాట్ యాజ్ అ వైవా టీచర్, కానీ ఈజ్ ఎవాల్వ్డ్ మచ్ బెటర్ యాజ్ అన్ యాక్టర్ టు సుందరం మాస్టర్. సో అది నాకు బాగా అనిపిస్తుంది. చెయ్యలేడు అంటే ఇతను చేయగలడు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఐ థింక్ ఎందుకంటే ఈ హాజ్ సో మచ్ టు ఆఫర్, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఎందుకు అంటే అది నేను ఒక్కనే కాదు, మన మోహన్ సార్ కూడా, ఇంద్రగంటి సార్ కూడా ఈ అందరికి చెప్పిండు బయటగా. ఇస్ లైక్ నాకేంటంటే ఈ సినిమా ద్వారా నాకు ఒకటి అనిపించింది ఏంటంటే మళ్ళీ మేబీ ఇట్లా ఎవరు మనోడికి రామ్కి క్యారెక్టర్ రాయలేరేమో అని అనిపించింది. మాకు చదివేటప్పుడు అఫీషియల్గా వీ న్యూ దట్ ఇది హర్షత్, వీ న్యూ దట్ ఈస్ జాయినింగ్ కదా, తెలుసు కదా, క్రేజీ లెవెల్ తీసుకెళ్తారు అనుకున్నాం. అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ హీ టుక్ ఇట్ టు అనదర్ లెవెల్. ఆఫ్టర్ హిస్ ఎంట్రీ ఇన్ ద మూవీ అది కంప్లీట్ వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ అప్పుడు మేము వేరే షూట్లో ఉండే, అక్కడ కొంచెం పడి కొంచెం థై ఇంజురీ ఉండే మనోడికి. అయినా సరే హీ అసలు బై ద టైమ్ ఆ సూట్ వేసుకున్న సరికల్లా హీ వాజ్ ఫిలిం సిటీలో కొంచెం ఆల్రెడీ హీ వాజ్ లైక్ దేర్. అంటే బెస్ట్ పార్ట్ ఈస్ హి హస్ నో ఐడియా అది ఏ రేంజ్ ఇంపాక్ట్ అవుతుందో ఆయన రోల్ చేసేటప్పుడు. ఆయన జస్ట్ క్యాజువల్ చేసేస్తున్నాడు అంతే, వెయిటింగ్ ఫర్ దట్ మ్యాజిక్ అన్నమాట. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.